ఆదాము మరియు హవ్వకు ఇద్దరు కుమారులు పుట్టారు, కయీను మరియు హాబేలు. హాబేలు గొర్రెల కాపరి, కయీను పొలాల్లో పనిచేసేవాడు. ఒకరోజు ఇద్దరూ దేవునికి బలులు సమర్పించారు. హాబేలు తన గొర్రెలలో మొదటి పుట్టిన వాటిని దేవునికి అర్పించాడు. కయీను నేల ఫలములను తీసుకుని సమర్పించాడు. దేవుడు హాబేలు బలిని సంతోషంగా స్వీకరించాడు, కాని కయీను బలిని స్వీకరించలేదు. కయీను కోపంతో ముఖం చిట్లించుకున్నాడు. దేవుడు అడిగాడు, కయీనా, నీకు ఎందుకు కోపం? నీవు మంచిగా చేస్తే నిన్ను నేను అంగీకరించను గదా? అయితే కయీను హాబేలను పొలానికి పిలిచాడు. అక్కడ కోపంతో అతన్ని చంపేశాడు. అది భూమిపై మొదటి హత్య. దేవుడు కయీనును పిలిచాడు, నీ తమ్ముడు ఎక్కడా? కయీను సమాధానమిచ్చాడు, నేను నా తమ్ముడికి కాపరివాడా? అప్పుడు దేవుడు అన్నాడు, నీ తమ్ముడి రక్తం మేల నుండి నా వైపు మొరుస్తోంది. దేవుడు కయీనుకు శాపం పలికాడు, భూమి నీకు ఫలము ఇవ్వదు. నీవు భూమిపై అల్లాడుతూ తిరుగుతావు. కయీను దేవుని సన్నిధి నుండి దూరమై నోద్ అనే చోట నివసించాడు. దేవుని కరుణతో ఇంకా బతికేవాడు అయ్యాడు.